నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ తోటకూర పకోడీ వేసుకోబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం. తోటకూర పకోడీకి కావాల్సిన పదార్థాలు: తోటకూర, కరివేపాకు, బియ్యపిండి, శనగపిండి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ని వేడి చేసుకుందాం. పకోడీ వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కుతూ ఉంటుంది. ఈలోపు తోటకూరని కట్ చేసుకుందాం. తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు తోటకూర పకోడీకి పిండి కలిపేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని నీళ్ళలో వేసి శుభ్రం చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. కొద్దిగా కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కాస్త బియ్యపిండి వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా శనగపిండి వేసుకుందాం. ఇందులో కాస్త కారం వేసుకుందాం. చిటికెడు ఉప్పు వేసేటప్పుడు జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఇది మొత్తం బాగా తోటకూరలో వాటర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆకుకూరలో ఎప్పుడైనా సరే నీళ్ళు ఉంటాయి కాబట్టి దీనికి నీళ్ళు వేయాల్సిన అవసరం ఉండదు. ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇది తినేటప్పుడు పంటికి తగిలి హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని పకోడీలా వేసేసుకుందాం. ముందుగా కలుపుకున్న తోటకూరని ఇందులో పకోడీలాగా వేసేసుకుందాం. నూనె కూడా బాగా మరిగింది. యమ్మీగా పకోడీ రెడీ అయిపోద్ది. తోటకూర పకోడీ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వేడివేడిగా పకోడీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. తోటకూర పకోడీ అయితే నిజంగా సూపర్, చాలా అంటే చాలా బాగుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నమస్కారం.